అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఈవేళ నేను గుంటూరు వచ్చాను. గుంటూరులో మన అధ్యయన కేంద్రం అంటే మన ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ మాస్టర్ రాజశేఖర వేజన్ల చర్చ్ లెమయేడు ప్రార్థనా మందిరంలో లైవ్ ఇస్తూ ఉన్నారు. సంతోషం ఏంటంటే ఇవాళ నాతో పాటు మన బిడ్డలందరూ కూడా ఉన్నారు. వాస్తవానికి ఇవాళ ప్రతి నెల 1వ తారీఖున ప్రార్థన చేసేది మన కోర్ కమిటీ మెంబర్ మా ఇండస్ట్రియల్ బిడ్డ ప్రమోదు నా పక్కనే ఉన్నాడు. అలాగే చాలా వెల్లి క్యాంప్, అలాగే ప్రేయర్ కమిటీ ఇన్ఛార్జ్ లూకా కూడా నా ప్రక్కనే ఉన్నాడు. అంతేకాకుండా మన ప్రోగ్రామ్ కమిటీ ఇన్ఛార్జ్ ప్రమోషనల్ కమిటీ ఇన్ఛార్జ్ జాన్సన్ కూడా ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ మేము నలుగురిమే కాకుండా ఇవాళ మనతో పాటని పంచుకోవటానికి బిడ్డ దేవకుమారి, అంతేనా? బిడ్డ దేవకుమారి రాజశేఖర్ వేజండ్ల చర్చిలో తను మండలకాల ఉపవాస దీక్షని నిర్వహిస్తూ ఉంది. బిడ్డ ఇవాళ మన కోసం పాట పాడేందుకు ఉన్నది కనుక అందరం కలిసి ఇవాల్టి అధ్యయనాన్ని కొనసాగించుకుందాం. ప్రేయర్ కమిటీ ఇన్ఛార్జి లూకా ప్రార్థన చేసిన తర్వాత ఇక వరుసగా మన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుందాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కృపగలిగిన దేవా, దయగల తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. మరి ఈ యొక్క నవంబర్ 1వ దినమును ప్రభువా నాయనా, ఈ యొక్క అధ్యయన కేంద్రంలో ప్రభువా నాయనా, మరి ఆచార్య పివి ప్రసాద్ గారితో కలిసి ప్రభువా నాయనా ఈ యొక్క అధ్యయనంలో పాల్పంచుకోవడానికి మీరు చూపిన కృప కొరకై వందనాలు. ఈ దిన ధ్యానాన్ని ప్రభువా నాయనా నీ దాసులు ప్రారంభించబోతున్నారు. కృపను చూపండి, సహాయం చేయండి అయా ప్రభువా నాయనా. అధ్యయన పనులకు ప్రభువా నాయనా ఆసక్తిని కలిగించమడుగుతున్నాము స్వామి. ఇదిగో ప్రభువా నాయనా అధ్యయనము చేసినటువంటి ప్రభువా నాయనా నీ దాసులను మరి బలపరచండి. ఇదిగో సిద్ధపడినటువంటి మాటలు ప్రభువా నాయనా తెలియజేస్తూ ఉండగా నీ జ్ఞానముతోనూ నీ ఆత్మ నింపి సహాయము చేయమడుగుతున్నాం. ఇదిగో ఈ కార్యక్రమం అంతట్లో ప్రభు మీరు మాకు తోడుగా ఉండమని, ఈ యొక్క నాయన అధ్యయనం ద్వారా అనేక మందికి నాయన ఆత్మాభివృద్ధిని క్షేమాభివృద్ధిని కలుగు చేసి సహాయము చేయి. యేసు ఘననామములో అడిగి పడుకొని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సో ప్రార్థన చేసిన లూకాకి ప్రత్యేకమైన వందనాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మరి పాట పాడుకుందాం. బిడ్డ దేవకుమారి మన ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రాజశేఖర వేజండ్ల చర్చ్ మెంబర్ బిడ్డ ప్రస్తుతం ఒక మండలకాల ఉపవాస దీక్షని మందిరంలోనే కుటుంబంతో సహా నిర్వహించుకుంటూ ఉన్నది. తను ఒక వచనం పల్లవి పాడిన తర్వాత మనం యథావిధిగా మన కార్యక్రమాన్ని కొనసాగించుకున్నాం. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా. పాట పాడి దేవుని మహింపరిచిన ప్రియ బిడ్డ దేవకుమారికి ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. అపోస్తుల చర్యల పుస్తకం 9వ అధ్యాయం చివరి భాగాన్ని ఇవాళ మనం విశ్లేషణ చేసుకోబోతూ ఉన్నాం. నేను 15వ వచనాన్ని చదువుతున్నాను. ఆ రోజుల్లో సుమారు
120 మంది సోదరులు కలిసి ఉన్నప్పుడు పేతురు వాళ్ళ మధ్య నిలిచి ఇలా అన్నాడు. ఆ రోజులు అనంటే పునరుద్ధానానికి పెంతెకొస్తుకు మధ్య ఉన్న కాలము అని మనం అర్థం చేసుకోవాలి. పునరుద్ధానానికి పెంతెకొస్తుకు మధ్య ఉన్న ఆ 50 రోజుల్లో ఒక రోజు, దాన్ని కాలము అన్నారు. పునరుద్ధాన దర్శన కాలము 40 రోజులు, పెంతెకొస్తు సిద్ధపాటు కాలము 10 రోజులు, వెరసి 50 రోజులు. ఆ 50 రోజుల మధ్య వ్యవధిలో ఒక రోజు. ముఖ్యంగా ఆరోహణానికి పెంతెకొస్తుకు మధ్య ఉన్న 10 రోజుల్లో ఒక రోజు అని మనం అర్థం చేసుకోవాలి. సుమారు 120 మంది సోదరులు కలిసి ఉన్నప్పుడు 14వ వచనానికి 15వ వచనానికి మధ్య హఠాత్తుగా శిష్యుల సంఖ్య పెరగటాన్ని మనం చూస్తాం. 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే మేడగదిలో ఉన్నారు. వరుసగా 11 మంది శిష్యుల పేర్లు ఉన్నారు. వీరు కాక కొంతమంది స్త్రీలు, మళ్ళీ యేసు తల్లి మరియా, యేసు సోదరులు అని మాత్రమే ఉన్నది. అంటే లిమిటెడ్గానే ఉన్నారు. నేను పదే చెప్పేది ఏంటంటే, మేడగది ఎంతమందిని అకామిడేట్ చేస్తుంది అనే ఆ స్పష్టత అయితే మనకు లేదు. గది మేడగది అని అన్నారు కాబట్టి ఎక్కువ మందిని అకామిడేట్ చేసే వీలు ఉండకపోవచ్చు. అందువలన కొద్దిమందే ఉన్నారు. అయితే సుమారు 120 మంది అన్నాడు. 15వ వచనం దగ్గరికి వచ్చేసరికి వెంటనే మరి వచనంలోనికి వచ్చేసరికి 120 మంది అన్నారు. హఠాత్తుగా శిష్యుల సంఖ్య పెరగటాన్ని మనం చూస్తాం. అంటే పేతురు తన పరిచర్యను ప్రారంభించాడు అనటానికి ఇది నిదర్శనంగా ఉంటుంది. పేతురు గలిలయ పునరుద్ధాన దర్శన సమయంలో ప్రభువును సంధిస్తాడు. ప్రభువు నా మందను కాయి, నా మందను మేపు అని చెబుతాడు. అంటే ఇక అక్కడి నుంచి పేతురు ఒక ప్రత్యేకమైన పనిని ప్రారంభించడం కొనసాగించాడు. ఇక్కడ మళ్ళీ చారిత్రక నేపథ్యంలోనికి మనం వెళ్దాం. ఎలాగంటే పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రియా, ఫిలిప్పు, బర్తలోమియా, తోమా ఈ 7 కూడా కలిసి గలిలయకు వెళ్ళిపోయారు. ఇది 3 పునరుద్ధాన దర్శన కాలాల తరువాత గలిలయకు వెళ్ళిపోయారు. సరే, గలిలయకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తమ పాత వృత్తిలోనికి ప్రవేశించారు. వృత్తిలో వైఫల్యం చెందారు. తర్వాత ప్రభువు వారిని సంధించాడు. సంధించిన తరువాత వెంటనే పేతురుకు ఈ ప్రత్యేక ఆదేశాన్ని ఇచ్చాడు. డూ యూ లవ్ మీ పీటర్ అని అడగటం మాత్రమే కాకుండా నా మందను కాయి, నా మందను మేపు అనే ఆ ప్రత్యేక ఆదేశాన్ని ఇచ్చాడు. నేనేమంటానంటే ఇంక అక్కడి నుంచి ఎప్పుడైతే ఆ స్పష్టమైన ప్రత్యక్ష ఆదేశాన్ని పేతురు సంతరించుకున్నాడో తను పనిచేయటం మొదలుపెట్టాడు. అంటే దేవుని ఆదేశం పేతురి హృదయంలో పనిచేయటం మొదలుపెట్టింది. పేతురే మళ్ళీ వీళ్ళందరినీ కూడా కలుపుకొని యెరూషలేముకు వెళ్ళి ఉండవచ్చు. అది ప్రాబబిలిటీ లేకపోతే హైపోథెటికల్ స్టేట్మెంట్ అంటాను కదా, అలాగా వీళ్ళందరినీ కేవలం ఈ 7 వెళ్ళటమే కాదు, ఈ 7 అప్పటిదాకా దూరంగా ఉన్న మిగిలిన 4 కూడా, యూదయ ప్రాంతానికి చెందిన మిగిలిన 4 కూడా సమీకరించుకున్నాడు. ఎందుకంటే మేడగది దృశ్యంలోనికి మనం వస్తే అక్కడ మిగిలిన 4 కూడా కనపడతారు. ఇక్కడ చిత్రం ఏంటంటే ఆరోహణ సమయంలో గలిలయ వాసులారా అని మాత్రమే ప్రస్తావన చేశాడు. ఆ కారణాన్ని నేను గతంలో వివరించాను. కానీ ఆరోహణ అనంతరం వారు యెరూషలేములోనికి ప్రవేశించి మెట్లెక్కి మేడగదిలోకి వచ్చిన తర్వాత 11 మంది శిష్యులు, బోత్ గలిలయ అండ్ జూడియా, ఆ 2 ప్రాంతాలకు సంబంధించిన శిష్యుల పేర్లు ఉంటాయి. స్త్రీలు ఉంటారు, యేసు సోదరులు వీళ్ళందరూ ఉంటారు. ఒకసారి 15వ వచనంలోకి వచ్చేసరికి 120 మంది మనకు ప్రత్యక్షమవుతారు. అంటే యేసు పునరుద్ధాన దర్శన కాలంలో, ముఖ్యంగా గలిలయ దర్శన అనంతరం పేతురు యొక్క పని ఎంత జాగ్రత్తగా జరుగుతూ వచ్చిందో. 120 మందిని గ్యాదర్ చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇవాళలాగా కమ్యూనికేషన్ లేదు. మళ్ళీ వాళ్ళు ఎక్కడెక్కడ చెదిరిపోయారో కూడా మనకు తెలియదు. బట్ ఒక 120 మంది సమకూడారు. ఈ 120 మంది కూడా ప్రత్యక్ష అనుభవాన్ని, అంటే యేసు మరణ పునరుద్ధానాల ప్రత్యక్ష అనుభవాన్ని ఉన్నవాళ్ళై ఉంటారు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత
సోదరులు అన్నాడు, 120 మంది సోదరులు అన్నాడు. 14వ వచనంలోనేమో యేసు సోదరులు అన్నాడు, ఇక్కడేమో 120 మంది సోదరులు అన్నాడు. సో 14వ వచనంలో ఉన్నది యేసు రక్త సంబంధీకులైన లేకపోతే యేసు సహోదరులైన సోదరులు, మరియ సంతానమైన సోదరులు. సంఘం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు క్రీస్తు తత్వ సోదరులు, అంటే యేసును అంగీకరించిన వాళ్ళందరూ. సో మొట్టమొదటిగా సహోదరులు అనే ఆ సార్వత్రిక పిలుపును లేక ఆ సార్వత్రికమైన పదాన్ని మనం ఇక్కడ చూస్తామన్నమాట. అంటే అర్థ వ్యత్యాసాన్ని మనం గమనిస్తాం. అంతేకాకుండా స్థల మార్పును కూడా మనం ఇక్కడ గమనించాలి. మేడగదిలోంచి ప్రాంగణంలోనికి లేదా ఆవరణలోనికి సహవాస సమాగమన స్థలం మారిపోవటాన్ని మనం చూడాలి. 120 మంది, ఖచ్చితంగా 120 మందిని అకామిడేట్ చేసే మేడగది అయితే కాదు, చాలా స్పష్టం అది. కనుక 120 మంది ఎక్కడ గుమికూడి ఉండాలి? మళ్ళీ ఏదో ఒక ఆవరణంలో లేకపోతే ప్రాంగణంలో వాళ్ళు గుమికూడాలి. ఇక్కడ మళ్ళీ దేవజ్ఞానపరమైన ఒక అంశాన్ని మనం ఆలోచించేద్దాం. మేడగది పరిమితమైన ప్రదేశం, మేడగది హద్దులతో ఉన్న ప్రదేశం, అంటే 4 గోడల మధ్య ఉన్న ప్రదేశం. అక్కడి నుంచి 120 మంది కలిసి ప్రాంగణంలోనికి వెళ్ళారు, ప్రాంగణంలోనికి లేకపోతే ఆవరణలోనికి వెళ్ళారు. అంటే పరిమితం నుండి అపరిమితంలోనికి హద్దుల ఆవలకు వెళ్ళారు. మళ్ళీ హద్దుల ఆవల ఆ ప్రాంగణం కానీ లేకపోతే ఆ ఆవరణ కానీ అది సన్నిధితో కూడిన ఆవరణ. అందుకని దేవాలయ ఆవరణలోనికి వెళ్ళి ఉంటారని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. దేవాలయ ఆవరణలో వారు దేవాలయంలో ఎడతెగక కూడుకొనుచు ప్రార్థన చేసి అనే ఆ లేఖనాన్ని మనం గమనించినప్పుడు ఎక్కడైతే ఆవరణంలో సన్నిధి ఉంటుందో ఆ సన్నిధి ఆవరణంలోనే వీళ్ళు సమాగమమయ్యారు, అక్కడే గుమికూడారు అని మనం గ్రహించవచ్చు. అలాగా అపరిమితంలోనికి హద్దుల ఆవలకు సన్నిధిలోనికి సంఘం తొలిసారిగా ప్రవేశించడాన్ని మనం చూస్తాం. 16వ వచనం, సోదరులారా, యేసును పట్టుకున్న వాళ్లకు దారి చూపించిన యూదా గురించి పరిశుద్ధాత్ముడు పూర్వం దావీదు చేత పలికించిన లేఖను నెరవేరాల్సి ఉన్నది. యేసును పట్టుకున్నవాడు, యేసును పట్టుకున్న వాళ్లకు దారి చూపించిన వాడు. యేసును పట్టుకున్న వాళ్ళు ప్రభుత్వ సైనికులు కాదు, రోమా ప్రభుత్వ సైనికులు కాదు, ప్రధాన యాజకుని సైన్యము అందాం. ఇప్పటి భావంలో మనం చెప్పుకోవాలంటే ప్రైవేట్ ఆర్మీ అని అనొచ్చు. అంటే మతపరమైన ఒక ప్రైవేట్ ఆర్మీ అనొచ్చు. రోమా ప్రభుత్వం ఆ మతపరమైన మినహాయింపును యూదులకు ఇచ్చింది, ఆ స్వతంత్ర ప్రతిపత్తిని వాళ్ళకి ఇచ్చింది. కాబట్టి వాళ్ళు మతపరంగా స్వయంగా వాళ్ళ ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించుకోవడానికి వాళ్ళ స్వంత సైన్యమనే అందాం, స్వంత సైన్యాన్ని నిర్వహించుకోవడానికి వీలు కల్పించింది. కాబట్టి యేసును బంధించింది, యేసును పట్టుకున్నది ప్రభుత్వ సైన్యము కాదు, అది ప్రభుత్వ ఆదేశము కాదు, మత పెద్దల ఆదేశం కనుక యూదా సైనికులు. అందుకని ప్రధాన యాజకుని సేవకుడైన మల్కు అనే ఆ మాటని మనం స్పష్టంగా చూస్తాం అన్నమాట. కనుక వాళ్ళు ప్రభుత్వ సైనికులు కాదు, ప్రైవేట్ ఆర్మీ అనదు. దారి చూపించిన వాడు, ఈ మాట చాలా లోతైన మాట. దారి చూపించిన మాట అంటే నేనంటాను కుట్రలో భాగస్వామి. దారి చూపించడం అంటే ఏదో ఆ చివరి రాత్రి భోజనం అప్పుడు లేచి బయటికి వెళ్ళి వాళ్ళని వెంటబెట్టుకుని ఒలివ తోట దగ్గరికి తీసుకుని వస్తాం, అంతవరకే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ కుట్రలో భాగస్వామి, అది ఒక రాజు ప్లాట్ కాదు, అది ఎంత పెద్ద ప్లాటో అది. మనం దాని గురించి యూదా నేపథ్యం వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ స్పష్టంగా మరోసారి ఆ విశ్లేషణ చేసుకుందాం. కుట్రలో భాగస్వామి, కుట్ర అనే దాన్ని మనం గమనిస్తే కుట్ర ఎప్పుడు బహుళ ప్రయోజనాలతో కూడుకొని ఉంటుంది. ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి అని ఇందాక నేను జాన్సన్తో లోకాతో అంటా వచ్చాను. బహుళ ప్రయోజనాలు, కుట్రలో అందరూ కలిసే ఉంటారు, కానీ ఎవరి ప్రయోజనం వాళ్ళకుంటుంది. యూదా ప్రయోజనం వీ డోంట్ నో. యూదా కేవలం 30 వెండి నాణ్యాల కోసం ఆశపడ్డాడు అనేదాన్ని
ఇవాళ అందరూ అంగీకరించారు. అదొక్కటే ప్రధాన కారణం అనే మాట ఎవరు అంగీకరించారు. బట్ యూదా ప్రయోజనాలు అధ్యయన రీత్యా వేరుగా ఉంటాయి. మళ్ళీ ప్రధాన యాజకుల ప్రయోజనాలు వాళ్ళ పదవి రీత్యా లేకపోతే వాళ్ళ అధికారం రీత్యా వేరుగా ఉంటాయి. బట్ కుట్ర మాత్రం అందరూ కలిసి చేశారు. సో కుట్రలో భాగస్వామి. దారి చూపించిన వాడు కేవలం పట్టించడానికి దారి చూపించిన వాడు కాదు, యేసును బంధించే కుట్ర అంతటిలో కూడా భాగస్వామి. సరే, దీనిని గురించి లేఖనం ముందే సెలవిచ్చింది అంటాడు. ఇక్కడ లేఖనాన్ని గురించి అద్భుతమైన వివరణ లూకా ఇవ్వడాన్ని చూస్తాం. పరిశుద్ధాత్ముడు పూర్వం దావీదు చేత పలికించిన లేఖనం నెరవేరాల్సి ఉన్నది. లేఖనం, ప్రేరణ, స్పందన, కార్యాచరణ, ఈ 4 భాగాలని మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం చూస్తాం. లేఖనం అనే దాన్ని, లేఖనం అనంటే అది ప్రేరణ. ప్రేరణ అనే మాట ఎందుకంటున్నానంటే పరిశుద్ధాత్ముడు ప్రేరణాత్ముడు అనే ఆ భావాన్ని గతంలో నేను అభివర్ణించాను కనుక ప్రేరణ లేఖనం. ఇంకా సంప్రదాయ రీత్యా అంటే సంప్రదాయ విశ్వాస రీత్యా మనం ఆలోచించేస్తే మాట ఊపిరిలో నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు మనం మాట మాట్లాడేప్పుడు ఏ పదమైనా సరే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకున్నదే పదం. మళ్ళీ మంత్రోచ్చరణ అంటాం మనం, భారతీయ సంప్రదాయంలో మంత్రోచ్చరణ అంటాం. మంత్రోచ్చరణలో ఉన్న ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, అంటే అధ్యయనం కోసం చెబుతున్నాను ఈ మాట, అంశం ఏంటంటే మంత్రోచ్చరణలో వినియోగించే పదజాలంలో ఊపిరి క్రమబద్ధం అవుతుంది. కొన్ని పదాలు పలికేప్పుడు మనం ఊపిరిని విడిచిపెడతాం, కొన్ని పదాలను పలికేప్పుడు ఊపిరిని పీల్చుకుంటాం. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకున్న ఆ పదజాలాన్ని మంత్రము అని అంటారు. అది సృజన. అంటే మాట అలాంటిదన్నమాట. లేఖనం కూడా అంతే. లేఖనం పవిత్రాత్ముని ప్రేరణం అనంటే కలుగునుగాక అనే మాటలో, కలుగునుగాక అనే మాటలో ఆ నిశ్వాస ఉంటుంది. అంటే దేవుడు కలుగునుగాక అన్నప్పుడు ఆయన శ్వాసను బయటికి వదిలిపెట్టాడు. ఆయన శ్వాస అంటే ఇక్కడ మళ్ళీ ఆత్మదేవుని నేను ఆకార రూపునిగా చెబుతున్నాను, అంతేగాని ఆకార తత్వాన్ని ఆపాదించడం లేదు. మళ్ళీ శ్వాస లేకపోతే జీవము లేదా ప్రాణము. సో లేఖనం శ్వాసతో కూడుకున్నది. శ్వాస మాటను ఉద్భవింపచేస్తూ ఉన్నది కాబట్టి శ్వాసతో కూడుకున్నది. అందుకని పరిశుద్ధాత్ముడు. ఆ తర్వాత స్పందన. ప్రేరణకు ఎప్పుడూ స్పందన ఉంటుంది. స్పందన ఏంటంటే రచయిత. పరిశుద్ధాత్ముడేమో ఆత్మరచయిత, దావీదు భౌతిక రచయిత. దావీదును పవిత్రాత్ముడు ఆవహించిన తరువాత తన ప్రేరణను అందించాడు. ఇదిగో ఈ పదాలు వ్రాయి అని. దానికి స్పందించిన లేక దానిని అంగీకరించి దానికి తలవగ్గిన దావీదు ఆ లేఖనాన్ని వ్రాశాడు. కనుక లేఖనంలో ప్రేరణ ఉంటుంది, లేఖనంలో స్పందన ఉంటుంది. అయితే ఆ రెండింటితో ఆగిపోదు లేఖనం. లేఖనంలో కార్యాచరణ ఉంటుంది, లేఖనము నెరవేరుతుంది. లేఖనంలో కార్యాచరణ ఉంటుంది. కార్యాచరణ గురించి మాట్లాడతారు. అదిగో దావీదు ఎప్పుడో పలికిన ఆ పవిత్రాత్ముని ప్రేరణతో కూడిన పదం నెరవేర్చబడాల్సి ఉన్నది. ఈవేళ యూదాను గురించి మనం ఆ లేఖనంలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం కనుక అక్కడ నెరవేర్చబడాల్సి ఉన్నది. 17వ వచనం, అతడు మనలో ఒకడిగా ఎంచబడి ఈ పరిచర్యలో పాలు పంచుకున్నాడు. మనలో ఒకడు. సరే, మనలో ఒకడు అనంటే ప్రభువును అప్పగించక ముందు వరకు ఉన్న పరిస్థితిని పరిగణలోకి తీసుకుందాం. లేకపోతే యూదా అధికారుల కుట్రలో భాగస్వామి కాకున్నంత వరకు, కాకపూర్వం వరకు ఉన్న పరిస్థితిని మనం తీసుకుందాం. అతడు మనలో ఒకడు. నేను ఎక్కడ దాకా వెళ్ళానంటే ఈ మనలో ఒకడు అనే భావాన్ని ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్, అఖిల విశ్వాసుల యాజకత్వ భావన దాకా వెళ్ళాను. మనలో ఒకడు అంటే ఆ సార్వత్రిక యాజక తత్వాన్ని
క్రైస్తవ విశ్వాసంలో మనం తప్పక గ్రహించాలి సార్వత్రిక యాజక తత్వాన్ని. మనలో అనే మాట కేవలం 12 మందికి మాత్రమే పరిమితం చేసుకోవద్దు. 12 మందిని 12 విధాలుగా ఆయన పిలుచుకున్నాడు. బట్ మన పరిచర్యలో అంటే ఈ 12 మంది కలిసి చేసినది సంపూర్ణ పరిచర్య. మనలో ఒకనిగా అతన్ని ఎంచుకున్నాడు. ఆ భావన, ఆ సార్వత్రిక యాజకత్వ భావన. తర్వాత ఎంచబడటం అనే దాంట్లో కూడా పిలుపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. ఎంచబడటం అనే పదం చాలా గొప్ప పదం. ఎంచబడటం అంటే పిలుపు. జూడాస్ ఆల్సో కాల్డ్ టు బి హిస్ డిసైపుల్, పిలువబడ్డాడు. మళ్ళీ గుర్తింపు, అతని పిలుపును యోధా గుర్తించాడు. యోధా చుట్టూ ఉన్న మిగిలిన శిష్యులు కూడా గుర్తించారు. అంటే పిలుపులో గుర్తింపు కూడా ఉంటుంది. ఆ పిలుపుకు ప్రతిస్పందించిన వారిని గుర్తిస్తూ ఉంటారు. కనుక ఎంచబడ్డాడు అనే మాటలో పిలుపు, గుర్తింపు రెండూ ఉంటాయి. సరే, దేనికి పిలిచారు, దేనికి ఎంచబడ్డాడు, దేనికి గుర్తింపు పొందాడు అని అంటే ఇక్కడ మన పరిచర్యలో అన్నాడు. పరిచర్యను గురించి చెప్పుకున్నాం. పరిచర్య, సేవ, ఉపచారం అని 3 విధాలుగా ఉంటుంది. పరిచర్య, సేవ, ఉపచారము. పరిచర్య అనే మాట అంటే మనం సర్వ్ చేయటం అది కాదు. ఇక్కడ పరిచర్య అంటే ఒక ప్రత్యేకమైన పనిని అప్పగించడం. ఇప్పుడు నేను చేస్తున్నది పరిచర్య అని నేను అంటాను. అంటే ఇది అధ్యయనం, దేవుడు నాకు అప్పగించిన పరిచర్య అని అన్నాను. అలాగే ప్రమోద్ చేస్తూ ఉన్నది ఒక పరిచర్య. ప్రమోద్ పరిచర్యను దేవుడు తనకి అప్పచెప్పాడు. అలాగే జాన్సన్ పరిచర్య. ఇలాగా మనం ఏ పని అయితే చేస్తూ ఉంటామో ఇది లేఖనానుసారంగా దాన్ని పరిచర్య అంటాము. పరిచర్యను మళ్ళీ సేవగా మలుచుకోవాలి. సేవ అని అంటే ఇంకా పరిచర్యలోనికి మనం వెళ్ళిన తర్వాత మన అస్తిత్వాన్ని మనం మరిచిపోయి సేవ చేయటం. అంటే ఆ పరిచర్య కోసం ఎంతవరకైనా మనం వెళ్ళటం. ఒక ఇన్సిడెంట్ జ్ఞాపకం చేసుకుందాం. చివరి రాత్రి భోజనాన్ని సంసిద్ధం చేసేప్పుడు పాత్రలను శుభ్రం చేసే దగ్గర పేతురు, యాకోబు, యోహాను, యోధా ఎన్ని మల్లగుల్లాలు పడతారో మనకు తెలుసు. ఏంటి, వాళ్ళ పరిచర్య వాళ్ళకు తెలుసు. కానీ సేవా తత్పరత ఆ క్షణంలో లోపించింది. నేను పెద్దవాడిని కదా, నాకు చెప్తారేంటి అని చెప్పి పేతుడు అన్నాడు. మేము ప్రభు వారికి రక్త సంబంధీకులు, అన్నదమ్మును, మేమెందుకు ఈ పాత్రలు కడుగుతామని చెప్పి యాకోబు, యోహాన్లు అన్నారు. యోధా ఉండి అసలు నేను ట్రెజరర్ని, ధనవంతం నా చేతిలో ఉంటే నేను గడిగేది ఏంది అని అన్నాడు. సరిగ్గా అక్కడ ప్రభు వచ్చి పాత్రలు కాదురా, పాత్రలుగా మారనయ్యున్న మీ పాదాలు నేను కడుగుతాను అన్నాడు. అది సేవ. అంటే మనం మన స్థాయిని అంటే భౌతికంగా మనం అనుకునే స్థాయిని మరిచి దేవుడు అనుగ్రహించిన పరిచర్యను జరిగించడం, అది సేవ. ఆ సేవా క్రమంలో ఉపచారం అని ఉంటుంది. సో పరిచర్య, సేవ, ఉపచారం. ఉపచారం చేయడం అంటే మనం చేసే పరిచర్య, మనం చేసే సేవ ఎదుటి వారికి మేలుకరంగా ఉండాలి. అది ఉపచారం. ఉపచారం వాళ్ళకు మేలుకరంగా ఉండాలి. ఇలాంటి సేవను చేయడానికి మనతో పాటు యోధా కూడా ఒకటిగా ఎన్నుకొనబడ్డాడు. కాబట్టి దాన్ని మనం గుర్తించాలి అన్నాడు. ఇక్కడ ఇంకో మాట, మనతో పాలి భాగస్థుడై ఉన్నాడు, లేక పాలు పంచుకున్నాడు అన్నాడు. పాలు అనే మాట అంటే భాగము అనే మాట చాలా మార్మిక అర్థంలో ఉపయోగపడటాన్ని మనం చూస్తాం. భాగము అని అంటే నియమిత పరిచర్య. ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సింది. నియమిత పరిచర్య. నియమితం అంటే వారి వారి కృపా పరిమాణము చొప్పున దేవుడు వారికి పరిచర్యను అప్పగిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను అధ్యయనం చెబుతూ ఉన్నాను కాబట్టి, కొన్ని నెలలుగా చెబుతూ ఉన్నాను కాబట్టి నన్ను ఒక పెద్ద సభకు పిలిచి సభలో మంచి ప్రసంగం చెయ్యి, లేకపోతే మంచి సందేశం ఏమంటే నా వల్ల కాదు, నేను చేయలేను. సభను నేను రంజింప చేయలేను, సభను మెప్పించడం నాకు చేత కాదు. అంటే ఆ నియమిత పరిచర్య నా శక్తికి లేకపోతే దేవుడు నాకు అనుగ్రహించిన కృపా పరిమాణాన్ని నేను గుర్తించడం. ఆ గుర్తింపులో యోధా విఫలం చెందాడు. అందుకని పాలిభాగస్థుడాడు. అప్పటిదాకా తనకు అప్పగించబడిన పరిమిత సేవలోనే వెలుగుతూ వచ్చాడు, కానీ ఆ పరిమిత సేవను దాటి వెళ్ళాడు. చాలా పర్యాయాలు
గ్రూప్ ఐడెంటిటీలో ఉండే ఒక క్రైసిస్ గురించి చెబుతాను నేను. ఎందుకంటే నేను యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో గత 23 ఏళ్ళుగా పరిచర్య చేస్తూ ఉన్నాను, సేవ చేస్తూ ఉన్నాను. కాబట్టి నా అనుభవం చెబుతూ ఉన్నాను. ఆ గ్రూప్ ఐడెంటిటీలో ఉండే ఆ క్రైసిస్ని చెబుతూ ఉంటాను. మా వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు కాబట్టి నేను చెబుతూ ఉన్నాను. నలుగురికి 4 ప్రత్యేక బాధ్యతలు అప్పచెబుతూ ఉంటాం. ప్రెసిడెంట్ అని, సెక్రటరీ అని, వైస్ ప్రెసిడెంట్ అని, ట్రెజరర్ అని. ఎవరి పరిచర్య భారాలు వాళ్ళకుంటాయి. చాలా పర్యాయాలు నేను అంటాను, సెక్రటరీ ప్రెసిడెంట్ పని చేయాలనుకుంటాడు, సెక్రటరీ పని మర్చిపోతాడు. మళ్ళీ ధోని కానీ బాల్చెవరి కానీ వాళ్ళు ఏమనుకోకూడదు, మాట వరుసగా చెబుతూ ఉన్నాను. అంటే ఒక్కొక్కడు వారికి అప్పగించబడిన పరిచర్యను కాకుండా అవతల వాడు సరిగా చేయటం లేదు అనే దాని మీద దృష్టి పెడతా ఉంటాం. అది తప్పు. సరిగ్గా అది పాలు అని అంటే నీకు ఇవ్వబడిన భాగం అని. పూర్వ నిబంధన నేపథ్యంలోనికి వెళ్తే పాలు అనే మాట పాలస్తీనాని వారు ఒక్కొక్క గోత్రానికి విభజించుకున్నప్పుడు వారికి ఒక భాగం అలాట్ చేయబడిన భాగం ఉన్నది, ప్రత్యేకించబడిన భాగం ఉన్నది. అది దేవుడు ఈ భాగాన్ని ఈ గోత్రానికి, ఈ భాగాన్ని ఈ గోత్రానికి అలాగూ అప్పగించాడనమాట. అలాగే వ్యక్తులకు కూడా ఆయన తన చిత్తానికి సంకల్పానికి అనుగుణంగా పరిచర్య బాధ్యతలను అప్పచెబుతూ ఉంటాడు. అది పాలు. యోధాకు ఆ ధనాన్ని మేనేజ్ చేసే ఆ బాధ్యత ఇచ్చాడు. యోధా దానికి మించి వేరే బాధ్యతలోనికి వెళ్ళాడు. మన కారణాలు తెలియవు. అక్కడ తన అసలు భాగాన్ని కోల్పోవలసి వచ్చింది. 18వ వచనం, ఈ యోధా తన ద్రోహ చర్య ద్వారా సంపాదించిన సొమ్ముతో ఓ పొలం కొన్నాడు. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలవడంతో అతడి పేగులన్నీ బయటికి వచ్చాయి. ఈ యోధా అంటే ఎవరైతే తనకు అప్పగించబడిన పాలును విసర్జించాడో, లేకపోతే తన భాగాన్ని పరిచర్యలో త్యజించాడో అతడు ఆ యోధా ద్రోహచర్య ద్వారా. యోధా చేసిన ద్రోహచర్య ఏంటంటే ఆశ్రయం ఇచ్చిన వారిని అమ్ముకున్నాడు. ఆశ్రయము లేకపోతే ఆశ్రయించటం అని అందాం. మనం ఎప్పుడు ఇంకొకరి మీద ఆధారపడి ఉంటాం. అంటే ఎవరైనా సరే మాట వరుసకి ఇవాళ అదానీలు, అంబానీలు, ఇవాళ మామూలుగా చెప్తున్నాం, అంబానీలు, అదానీలు వీళ్ళున్నారు. రిలయన్స్ స్టోర్స్ ఎన్ని ఉంటాయో దేశవ్యాప్తంగా, కానీ అంబానీ ఒక్కడు చేయలేడు. అంబానీ రిలయన్స్ స్టోర్లో ఉండే ఒక సామాన్యమైన దిగువ పనివాడి మీద కూడా ఖచ్చితంగా ఆధారపడి ఉండాలి. ఏ ఒక్కడు పని చేయకపోయినా వ్యాపారం దెబ్బతింటుంది. అంటే పరస్పర ఆధారం. ఎప్పుడైనా దాన్ని ఆశ్రయించడం అంటాం. ఆశ్రయ లెవెల్స్ వేరుగా ఉంటాయి. యోధాకి ఆశ్రయం ఇచ్చాడు, యోధా ఆశ్రయించాడు, యోధాకు ఆశ్రయం ఇచ్చాడు. ఆశ్రయం ఇచ్చిన వాణిని అమ్ముకోవటం ఉన్నదే, అది ఆశ్రయం ఇచ్చిన వాణిని అమ్ముకోవటం యోధా చేసిన ద్రోహచర్య. అది ఆశ్రయం ఇచ్చిన వాడినేమో అమ్ముకున్నాడు, వైఫల్యం చెందాడు. అతడు ఉరితాడును ఆశ్రయించాడు. ఇది ట్విస్ట్ ఇక్కడ. ఆశ్రయం ఇచ్చిన యేసును అమ్ముకున్నాడు, వైఫల్యం చెందాడు. ఇంకా అపరాధ భావంలో ఉరితాడును ఆశ్రయించాడు. నేనంటాను, యోధా అపరాధ భారాన్ని ఉరితాడు కూడా మోయలేకపోయింది, అందుకే తెగిపోయింది. అతను నడిమికి పడి, అంటే కింద పడి బద్దలైపోయాడు. ఆశ్రయించిన ఉరితాడు అపరాధ భారాన్ని భరించలేకపోయింది. ఫలితం అధోగమనం. గమనమే కానీ అధోగమనం. అధోగమనంలో జరిగిన పరిస్థితి ఏంటంటే ఛిద్రస్థితి. పేగులు బయటకు వచ్చి, అంటే ఛిద్రమైపోయింది, దేహం ఛిద్రమైంది. అంటే అతనిలో జీర్ణించుకుపోయిన అపరాధ భావనని దేహం కూడా ఇముడ్చుకోలేకపోయింది, ఛిద్రమైపోయింది. అందుకని
అతని అపరాధ భావన గురించి చెబుతాడు. 19వ వచనాన్ని మనం చూద్దాం. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వాళ్ళందరికీ తెలిసి వచ్చింది కనుక వాళ్ళ భాషలో ఆ పొలము అకెల్దమగా పిలువబడింది. ఆ మాటకి రక్తభూమి అనే అర్థం. ప్లాట్ అన్నాను నేను. ప్లాట్ అంటే ఐ మీన్ కుట్రలో భాగస్వామి. మనం కొన్ని వచనాల్లో అలా చదివి వెళ్ళిపోతాం, కానీ ఆ కుట్ర ఎంత జాగ్రత్తగా జరిగిందో మనకు తెలుసు. యోధాని మాత్రమే తీసుకుని రావటానికి ఎవరు సలహా ఇచ్చారో, యోధాను ఎవరు అనాస్ కైఫాస్ దగ్గరికి తీసుకుని వచ్చారో వీ డోంట్ నో. ఆ ప్లాట్ మనకు తెలియదు. ఆ తర్వాత ఆ బేరం ఎన్ని రోజుల్లో జరిగిందో, అంటే అసలు ఆ డీల్ ఎన్ని రోజుల్లో జరిగిందో మనకు తెలియదు. ప్లాట్ అంటే మాటలు కాదు, ఎంత ప్రణాళికాబద్ధంగా జరగాలి. తీరా అయిపోయిన తర్వాత ఆ సొమ్మును అతడు విసిరేసి వెళ్ళాడు. విసిరేసి వెళ్ళిన తర్వాత అతడు ధనాన్ని విసిరేసి వెళ్ళిన అపరాధ క్రయధనంగా పరిగణించబడిన ఆ ధనంతో పొలం కొనబడ్డది. ఎంత చక్కగా పిలాతు గినక చేతులు కడుక్కొని ఈ నేరం నా మీద ఉండకుండానుగాక అని అన్నాడో, అలాగే ప్రధాన యాజకులు ఆ 30 వెండి నాణ్యాలను పొలం కొని ఈ నేరం మా మీద ఉండకుండానుగా కానీ చేతులు కడుక్కున్నారా అని అనిపిస్తుంది అన్నమాట. అలాగూ అకెల్దమ అనేది అరమేయ పదం, రక్తభూమి అని అర్థం. నేనంటాను, ఒకవేళ ఇప్పుడు ఇలా చెప్పుకున్నాం, హైపోథెటికల్ మాట ఒకటి చెప్పుకున్నాం. ఉరి వేసుకున్నాడు, ఉరితాడు అతని భారాన్ని భరించలేక తెగిపోయింది. అక్కడి నుంచి అదో స్థితికి పడిపోయాడు, ఛిద్రమైపోయింది. ఛిద్రమైన దేహం రక్తాన్ని ఒలికించింది. ఆ దేహం బహుశా ఆ పొలంలోనే పాతిపెట్టారేమో, ఐ డోంట్ నో. అంటే మాట వరుసగా అనుకుందాం. అంటే ఈ రక్తాపరాధాన్ని కూడగొట్టుకున్న వాళ్ళందరి దేహాలని అలాంటి రక్తభూమిలో పాతిపెట్టారేమో. అందుకని అది శపిత భూమిగా పరిగణించబడుతూ వచ్చింది. అయితే ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. యెరూషలేములో కాపురం ఉన్న వాళ్ళు ఎవరు? యెరూషలేములో కాపురం ఉన్న వాళ్ళని ప్రధానంగా 2 వర్గాలుగా నేను విభజిస్తాను. ఒకటేమో యాజక సమూహము, రెండోదేమో పాలక సమూహం. యాజకులు అనేదేమో యూదా సంప్రదాయానికి సంబంధించింది, పాలకులు అనేదేమో రోమన్ సంప్రదాయానికి సంబంధించింది. అయితే యాజకులు, పాలకులు రెండింటిలో కూడా భాగస్వాములైన మరొకరు ఉన్నారు. యూదుల సద్దూకయ్యులు, యూదుల పరిసయ్యులు. వీళ్ళిద్దరు కూడా, పరిసయ్యులేమో ప్రభుత్వ పాలనకు దూరంగా ఉండి మత పాలనలో భాగస్వాములు అవుతారు. సద్దూకయ్యులు మత పాలనలోనూ ప్రభుత్వ పాలనలోనూ భాగస్వాములు అవుతూ ఉంటారు. కనుక ఎవరైతే యాజకత్వంలో, పాలనలో భాగస్వాములయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ సంగతి చాలా స్పష్టంగా తెలుసు అని 20వ వచనం నేను చదువుతున్నాను. అతడి ఇల్లు పాడైపోవాలి, దాంట్లో ఎవడు కాపురం ఉండకుండా ఉండాలి, అతడి ఉద్యోగం మరొకడు తీసుకోవాలి అని కీర్తనల గ్రంథంలో వ్రాసి ఉన్నది. అతని ఇల్లు పాడైపోవాలి అంటే, పాడైపోవాలి అనేదాన్ని ఇప్పుడు మనం కృపాకోణంలో నుంచి చూద్దాం. కృపాకోణంలో నుంచి యోధా ఇంటి గురించి మనకు తెలియదు, యోధా భార్య బిడ్డల గురించి మనకు తెలియదు, అసలు అతని స్థితి మనకు తెలియదు. ఇల్లు అనగానే యోధా తల్లి, యోధా తండ్రి, అతని భార్య, అతని బిడ్డలు, వీళ్ళందరినీ మామూలు స్థితిలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోధా చేసిన ఆ తప్పిదం వాళ్ళందరికీ ఎలా చుట్టుకుంటుంది? మళ్ళీ పూర్వ నిబంధనలో నుంచి వెళ్ళవద్దు. నేను ఆ దోషాన్ని 4 తరాలే ఉంచుతాను, నా ప్రేమని 1000 తరాల వరకు విస్తరింపజేస్తాను అని అంటాను. కానీ 4 తరాలు కాదు, అసలు తక్షణమే ఆన్ ద స్పాట్ ఆయన క్షమించేశాడు. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అని. సో కృపాకోణంలో నుంచి చూసినప్పుడు అతని ఇల్లు పాడైపోవాలి అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. ఇంకా గొప్ప మాట ఏంటంటే, యోధా ఇల్లు అనంటే అతని వంశానికి, అతని గోత్రానికి సంబంధించిందా? నాకు ఇప్పటికీ మార్మికంగా అనిపించే తత్వం ఏంటంటే,
యూదా గోత్రపు సింహము అని అంటాం. ఆయనేమో యూదా గోత్రపు సింహము, ఆయన అప్పగించిన వాడేమో యూదా. ఇది అద్భుతమైన ట్విస్ట్. అంటే కృపా కోణంలో నుంచి చూస్తే ఈ మాట మనకు అర్థం కాదు. కాకపోతే పూర్వ నిబంధనలో ఇది కృప ఇంకా పరిపూర్ణం కాని పూర్వ నిబంధనలో అది వ్రాసి ఉంది. కాబట్టి నేనేమంటాను, అతని ఇల్లు పాడైపోవాలి. అతని ఇల్లు ఆల్రెడీ పాడైపోయింది. ఇల్లు అనే మాట ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయం. అతడి దేహము ఛిద్రమైపోయింది. ఎప్పుడో పాడైపోయింది. అతని ఇల్లు పాడైపోవాలి అనగానే అతని ఇల్లు పాడైపోయింది. ఉరి కొయ్య లేకపోతే ఆ ఉరి తాడు ఆ భారాన్ని భరించలేకపోయింది. అధోగమనం జరిగింది. అంటే దేహం ఛిద్రమైపోయింది. వాడి ఇల్లు పాడైపోయింది. వాడి ఇల్లు పాడైపోయింది. పాడైపోయిన తర్వాత దాంట్లో ఎవరు కాపురం ఉండకుండా ఉండాలి. చివరికి వాడి రక్త తర్పణం లేకపోతే వాడి రక్తంతో ఛిద్రమైన దేహం అకెల్దమాలోనే పాతిపెట్టబడిందేమో అంటాను నేను. అంటే నా అభిప్రాయం, అకెల్దమాలోనే పాతిపెట్టబడిందేమో. పాడైపోయింది. ఇంకా వాడి ఇల్లు పాడైపోయింది. చివరికి వాడి సమాధి కూడా పాడైపోయిన పరిస్థితుల్లోనే ఉన్నది. అక్కడ మూడో మాట, అతడి ఉద్యోగం మరొకటి తీసుకోవాలి. ఇది అప్పగించబడిన పరిచర్య. పరిచర్య ఆగిపోవటానికి లేదు. పరిచర్య దేవుని పిలుపుకు దేవుని గుర్తింపుకు సంబంధించింది. పరిచర్యలో అతడు వైఫల్యం చెందాడు, కానీ పరిచర్య మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. పరిచర్య నిత్యము కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగటం కోసం చిత్రమైన వాడి స్థితిలో మరొకడు ఊర్ధ్వంగా పైకి లేస్తాడు. దాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. అందుకని అతని ఇల్లు పాడైపోవాలి అని కీర్తనల గ్రంథంలో ఉన్నది. కనుక ఇంకక్కడి నుంచి కంక్లూజ్. యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పటి నుంచి ప్రభువైన యేసు మన దగ్గర నుండి పరానికి చేర్చుకోబడ్డ రోజు దాకా సంభవకాల స్పృహ అన్నది. యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పటి నుంచి యేసు ఆరోహణమైన దాకా సంభవకాలం అన్నాను నేను. సంభవకాలాన్ని నేను ఇంకా ముందు కూడా చెప్పాను. యేసు జననం నుండి యేసు ఆరోహణం వరకు ఉన్నదాన్ని, ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ ప్రోక్షణ కాలం వరకు ఉన్నదాన్ని, ఆ మధ్యకాలాన్ని సంభవకాలం అన్నాం. అంటే వాక్కు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించిన సంభవ కాలం. సో సంభవ కాలాన్ని గురించిన స్పృహ ఎవరైతే కలిగి ఉంటారో, సంభవ కాలాన్ని గురించిన స్పృహ అంటే సన్నిధి అనుభవం ఉంది. అంటే ప్రత్యక్ష సన్నిధి అనుభవం. యేసుతో కలిసి నడిచిన వారు. అసలు ఇక్కడ ఎంత చిత్రం ఏంటంటే, ఆయనను పొడిచిన వాడు కూడా ఆయనను చూస్తాడు అని అంటే యేసు సన్నిధిని ఎరుగకనే వారు అనుభవించారు. యేసును వ్యతిరేకించిన వారు, యేసును అంగీకరించినటువంటి వారు, ప్రభువుని హింసించిన వారు, కొరడా కొట్టిన వాడు కూడా ఆయన సన్నిధిని అనుభవించారు. ఎంత గొప్ప కృప అది. ఆయన ప్రజెన్స్ని ప్రత్యక్షంగాను అని మనం పరోక్షంగా అనుభవిస్తున్నాం. అందువలన సన్నిధి అనుభవం, ఆ ప్రత్యక్ష సహవాసం కలిగిన వాళ్ళు, అక్కడ ఎవరైతే ఈ సంభవకాల స్పృహను, సన్నిధి అనుభవాన్ని, ప్రత్యక్ష సహవాసాన్ని పాజిటివ్గా కలిగి ఉన్నారో సహేతుకంగా, వాళ్ళల్లో ఒకరిని 22వ వచనం, ఆయన మన మధ్య సంచరిస్తూ వచ్చిన కాలమంతా మనతో కలిసి ఉన్న వీళ్లలో ఒకడు మనతో పాటు ఆయన పునరుద్ధానాన్ని గురించి సాక్షిగా ఉండటం తప్పనిసరని అన్నాడు. సో సంభవకాలం, సన్నిధి అనుభవం, ప్రత్యక్ష సహవాసం ఇవన్నీ కలిగి ఉన్నవాడు ఎలా ఉండాలి? అపోస్తలత్వానికి లేకపోతే పునరుద్ధానానికి సాక్షిగా ఉండాలి. ఇక్కడ నేను ఒకే ఒక మాట చెబుతాను. పునరుద్ధానం అనేది క్రైస్తవ సంఘానికి సజీవ సాక్ష్యంగా ఉండాలి. ఇంకంతే. క్రైస్తవ సంఘానికి పునరుద్ధానం అనేది సజీవమైన సాక్ష్యంగా ఉండాలి. సజీవము అంటే నిరంతరము కొనసాగేది. సజీవము అనేది భావనకి నిర్జీవం ఉండదు. నా భావాన్ని ఇంకొకరు కొనసాగిస్తారు. యేసు బోధను అపోస్తలు కొనసాగించారు. అపోస్తలుల బోధను సంఘపితరులు కొనసాగించారు. అక్కడి నుంచి ప్రమోద్ కొనసాగిస్తున్నాడు, అశోక్ కొనసాగిస్తున్నాడు, జోనీ కొనసాగిస్తున్నాడు, జాన్సన్ కొనసాగిస్తున్నాడు, నేను కొనసాగిస్తూ ఉన్నాను. సో సజీవ సాక్ష్యము అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది సజీవం అంటే నిరంతరము సాగిపోయేది. ఈ నిరంతరము సాగిపోవటానికి బేసిక్ లేక పునాది ఏంటంటే పునరుద్ధానం మాత్రమే. అంటే మన నిరీక్షణ కూడా పునరుద్ధానమే. ఇది జీవము యొక్క పరిపూర్ణత, జీవము యొక్క
నిశ్చయ స్థితి, దాన్ని పునరుద్ధానం అంటాం. అది క్రైస్తవ సంఘానికి సజీవ సాక్ష్యంగా ఉండాలి. ఇంకా తర్వాత ప్రాసెస్ గురించి చెప్పాడు. అప్పుడు వాళ్ళు యూస్తు అనే మారు పేరు కలిగి బర్సబ్బాగా పిలువబడ్డ యోసేపు, అలాగే మత్తీయ అనే ఇద్దరిని నిలువబెట్టారు. పైన చెప్పుకున్న ప్రామాణికతలన్నీ కలిగిన ఇద్దరిని వాళ్ళు ప్రత్యేకించుకున్నారు. ఇక్కడ యూస్తు, బర్సబ్బా, యోసేపు అనే ఒకే వ్యక్తికి ఉన్న 3 పేర్లు మనం చూస్తాం. ఆ 3 పేర్ల గురించి మనం విశ్లేషణ చేసుకుంటే ఒకే వ్యక్తి అరమేయ, ఆ తరువాత గ్రీకు, లాటిన్ 3 భాషలకు సంబంధించిన పేర్లు అవి. ఒకే వ్యక్తి 3 భాషలకు సంబంధించి, అంటే ఒకటి అరమేయ పదం, ఒకటేమో గ్రీకు పదం, ఇంకోటేమో లాటిన్ పదం. ఆ 3 భాషలకు సంబంధించిన అరమేయ, గ్రీకు, లాటిన్ భాషలకు సంబంధించిన పదాలుగా ఇంకా తప్పిపోవడానికి వీలు లేకుండా అన్నమాట. మళ్ళీ మత్తీయ అనే పేరు ఆ కాలంలో చాలా ఫేమస్గా ఉండేది. మకబియన్ రివోల్ట్ తర్వాత పూర్వ నవ నిబంధనల సంధి కాలంలో మకబియన్ రివోల్ట్ జరిగింది. మత్తీయాస్ అనే అతను కనుక ఒక హీరోకి పెట్టే పేరు అది, ఒక వీరోచితమైన పేరు అది, మత్తయ్య అనే పేరు. అందుకని ఈ గ్రీకు, అరమేయ, లాటిన్ భాషా సార్వత్రికతకు సాదృశ్యంగా ఉంటుంది. మత్తీ అనేది సాహసోపేత కార్యానికి సాదృశ్యంగా ఉంటుంది. వీళ్ళిద్దరినీ నిలువబెట్టారు. నిలువబెట్టిన తర్వాత చీట్లు వేశారు. మత్తయ్య పేరు మీద చీటీ వచ్చింది. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తామంటే ఊరీము తుమ్మీము దగ్గరికి వెళ్తాం. చీట్లు వేశారు అనేది ఊరీము తుమ్మీము దగ్గరికి మనం వెళ్ళాలి. అధ్యయనం కోసం ఇంకేం చెప్పుకుందామంటే ఊరీము తుమ్మీము అనేది ప్రాచీన కనాను మత ఆచారం. ఇక్కడ అధ్యయన కోణంలో ఒక మాట చెప్పుకుందాం, చరిత్రలోకి వెళ్ళి ముగించుకుందాం. ఎటు ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి చరిత్రలోకి వెళ్ళి ముగించుకుందాం. ఇక్కడ ఇవాళ నార్త్ ఇండియా సంగతి లేకపోతే సౌత్లో మిగిలిన సంగతులు నాకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్కి వద్దాం. ఏది విభజిత ఆంధ్రప్రదేశ్ కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్కి వద్దాం. బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర రెండింటికి వద్దాం. చిన్న చిన్న గుళ్ళు మనం రోడ్డు పక్కన చూస్తూనే ఉంటాం. చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. అంతెందుకు, గుంటూరులో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి ఎదురు ఒక చిన్న గుడి ఉంటుంది. దాంట్లో మళ్ళీ ప్రతిమలు కూడా ఉంటాయి. అలాగూ కనాను ప్రాంతం అంతట్లో కూడా ఆ చిన్న చిన్నవి ఉండేవి. హైదరాబాదు, తెలంగాణ ప్రాంతం వెళ్తే బతుకమ్మ గుళ్ళు ఉంటాయి చిన్న చిన్నవి. ఇంకా చిన్న చిన్నవి చాలా ఉంటాయి అక్కడ. అక్కడ డైస్ లాంటివి, పాచికలు లాంటివి లోపలు ఉంటాయి. అవే కాకుండా ఒక వస్త్రం కూడా ఉంటుంది, దేవ వస్త్రం. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు గబగబా వెళ్ళి ఆ చిన్న దీంట్లో ఉండే ఆ దేవ వస్త్రాన్ని తొడుక్కొని వాళ్ళు తలుచుకొని డైస్ వేస్తారు, ఆ పాచికలు వేస్తారు. ఆ పాచికలు పడితే అది ఎస్, నో 2. ఆ 2 పాచికలు అంటే ఊరిము తిమ్ము అనేవి 2 పాచికలు. మళ్ళీ అవి ఏ పోతులో ఉంటాయి. ఏ పోతు దేవ వస్త్రం, అది కనాను సంప్రదాయం. అది అలాగూ కొనసాగుతూ వచ్చింది. అది ఎక్కడి దాకా వచ్చింది? మత్తీయ, ఆ తర్వాత యూస్తు, వీళ్ళ దాకా కూడా వచ్చి నిలవటాన్ని మనం చూస్తాం అన్నమాట. అంటే జనహితమైన సంప్రదాయాన్ని దేవుడు అనుమతిస్తూనే ఉంటాడు. జనహిత సంప్రదాయాన్ని దేవుడు అనుమతిస్తూనే ఉంటాడు. ఇవాటి అధ్యయనాన్ని ఇక్కడితో ముగించుకుందాం. రేపు 2వ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకుందాం. మళ్ళీ రేపటి దినం 10:30కి కలుసుకుందాం. ఇవాళ రోజు మనల్ని ప్రతి నెల 1వ తేదీన ప్రార్థనలో నడిపించే మా ఇండస్ట్రియల్ బిడ్డ, మన కోర్ కమిటీ మెంబర్ ప్రమోద్ మనతో పాటు ఉన్నాడు. ప్రమోద్ ముగింపు ప్రార్థన చేస్తాడు. అశోక్ ఇప్పుడే వచ్చాడు, వాడు ఆశీర్వాదం ఇస్తాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ దేవ, త్రియేక దేవ, ఈ యొక్క అధ్యయనాన్ని బట్టి వందనములు. అధ్యయన సృష్టికర్త, అధ్యయన యొక్క రూపకర్త అయిన ప్రభువైన ఆచార్య పిబి ప్రసాద్ అన్న గారిని బట్టి వందనములు. తన యొక్క ప్రతి యొక్క మాటని ఎంతో విపులంగా, ఎంతో లోతైన మర్మములతో గొప్ప అధ్యయనము ఇక్కడ ప్రభువైన తెలుగులో, ఈ తెలుగు రాష్ట్రాలకి, తెలుగు మాట్లాడే వాళ్ళకి నేను ఈ గొప్ప భాగ్యమును ఇచ్చినందుకు వందనం చెల్లించడం. ఆ బిడ్డ ప్రభువైన అన్నగారిని మీరు ఆశీర్వదించండి. ఇక్కడ దీన్ని కొనసాగించులాగిన
కావలసిన వనరులను దయచేయండి, కావలసిన ఆరోగ్యం, కావలసిన జ్ఞానమును, కావలసిన కృపను దయచేయమని కూర్చున్న వీక్షకులందరూ కూడా మీరు ఆశీర్వదించి దీవించమని కోరుతూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ కొద్ది విన్నపములను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ అధ్యయన విలాసులకును, అధ్యయన కుటుంబీకులకును, అధ్యయనాన్ని కొనసాగిస్తున్న ప్రియ దైవజనుడు తండ్రి గారికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై అధ్యయనాన్ని దేవుడు ఖండాంతరాలకు విస్తరింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్.